ओम शांति। ब्रह्मा बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం। सच है कि यदि कई व्यक्ति बनावटी हीरों की दुकानें वाले बाजार में सच्चे हीरे की दुकान खोले तो उसको हीरे भी जूते ही मानेगा। वह चाहे कितना भी प्रमाण अपनी सच्चाई के लिए लोग उस पर विश्वास नहीं करेगा, बल्कि कोई विरला ही पारखी जो अपने विवेक से निष्पक्ष प्रयोग करते हुए हीरों की सौदा करने की तैयार होगा। బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు। ఎవరన్నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అమ్మే వాతను ఒక ప్యూర్ డైమండ్ బిజినెస్ స్టార్ట్ చేశాడంటే ఆ అతని దగ్గర ఉన్న డైమండ్స్ కూడా ఆర్టిఫిషియలే అని అనుకుంటారు। అతని దగ్గర ఎంత సత్యత ఉన్నా కూడా వెంటనే ఎవ్వరూ నమ్మరు, విశ్వాసం చేయరు। కానీ ఎవరి దగ్గరైతే చాలా పరిశీలన శక్తి ఉంటుందో వారు ఎంతో ప్రయోగం చేసి ఆ ఆ ఆ పర్సన్ తో బిజినెస్ చేయడానికి ముందుకు వెళ్తారు। ठीक वृत्तांत परमपिता परमात्मा के साथ होता है जब वह ज्ञान रत्न ऐसे संसार में आकर लोगों को देने लगे। उसको यह टोन झाड़ू फूक जवटे जादू प्रचलित। वे क्या जाने परमपिता परमात्मा का ज्ञान की सच्ची जादू। మరి అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది। పరంపిత పరమాత్మ ఎవరైతే జ్ఞాన రత్నాలు ఇవ్వడానికి ఈ సంసారంలోకి వచ్చారో అతన్ని సరిగ్గా తెలుసుకోలేదు అంటే, పరమాత్మని సరిగ్గా తెలుసుకోలేదు అంటే ఏమంటారు? ఇక్కడ అంతా ఆర్టిఫిషియల్ ఏదో జాదూ ఉంది అని అంటారు। वो जिसको लग जाते हैं वे अपने जीवन में बुराइयों के छोड़ देते, परंतु उसे लग बदल देकर सोचते हैं उस पर जादू हो गया है। ఎవరైతే పరమాత్మని తెలుసుకుంటారో వారు వారి జీవితాన్ని మంచిగా చేసుకుంటారు। ఎవరైతే తెలుసుకోలేదో ఏమంటారు? ఇలాగే ఇక్కడున్న నెగటివిటీ అది ఇది అని ప్రచారం చేస్తూ వీరిపైన మంత్రం పట్టేశారు, మంత్రజాలం చేసేశారు అని అంటారు। सचमुच ऐसे खुदाई जादू तो सभी पर होना चाहिए जिससे असुरी स्वभाव वाले मनुष्य बदलकर देवता बन जाते हैं। ఇదే విధంగా పరంపిత పరమాత్మ యొక్క మంత్రం ప్రతి ఒక్కరిపైన ఎంతగా ఉండాలంటే అసురీ స్వభావం కలిగిన మనుషులు కూడా దేవతగా అవ్వడానికి శ్రమ చేస్తారు। ఓం శాంతి। రేపటి ఎపిసోడ్ లో ఇంకొంచెం తెలుసుకుందాం।